ఆరుగాలం శ్రమించిన అన్నదాతల ఆశలు అడియాసలయ్యాయి. వారం రోజుల్లో పంట చేతికొస్తుందని అనుకుంటుండగానే అనుకోని ఉపద్రవం వచ్చిపడింది. అగ్గి తెగులు, తెల్లకంకి, మెడవిరుగుడు వంటి చీడపీడలు సోకి వేల ఎకరాల వరి పంట దెబ్బతింది. పెట్టుబడితో పాటు వస్తుందనుకున్న లాభం పోయి నష్టాల పాలయ్యామంటున్న మెదక్ జిల్లా రైతులతో మా ప్రతినిధి శేఖర్ ముఖాముఖి. ఆరుగాలం కష్టపడి సాగు చేసినటువంటి పంట పూర్తిగా తెల్లకంకి లేదా మెడవిరుపుడు అనేటువంటి చీడపీడలు ఆశించి నష్టపోతున్నారు రైతులు. అయితే మెదక్ జిల్లా కొల్చార మండలం నాయంజలాల్పూర్ గ్రామంలో దాదాపుగా 200 నుంచి 300 ఎకరాలు ఈ వ్యాధి సోకి పూర్తిగా రైతులు నష్టపోతున్నారు. పెట్టుబడి కూడా మనకు వచ్చేటువంటి అవకాశం లేదని చెప్పి రైతులు లబోదిబోం అంటున్నారు. అయితే ప్రస్తుతం మనం మెదక్ జిల్లా కొల్చార మండలం నాయంజలాల్పూర్లో ఉన్నాం. అయితే రైతులు ప్రస్తుతం మనతో ఉన్నారు. అయితే రైతులను అడిగి అసలు ఏం జరిగిందనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా సార్ చెప్పండి, మీ పేరేంది, మీరు ఎన్ని ఎకరాల వరకు సాగు చేశారు, ఏ విధంగా ఉంది ప్రస్తుతం మీ వరి? నా పేరు దాస నరసింహులు. నేను 2 ఎకరాలు సాగు చేసినాను. అయితే 2 ఎకరాలకు ఇంచుమించు దానికి 6 పాస్పేట్ అయినాయి, 8 గంటలు ట్రాక్టర్కి అయింది, 4 యూరియా సంచులు అయినాయి, లేబర్కు నాటేసిన వరకు 10,000 అయింది. అది మళ్ళీ కెమికల్కు వేరే అటు ఇటు కలిసి మందులకు సాగుబడికి దానికి 5-6 వేలు అయింది. ఇప్పటికి 2 ఎకరాలకు 45,000 ఖర్చు వచ్చింది మొత్తం టోటల్గా నేను లెక్క చేసుకుంటే. ఇప్పటికీ దానికి ముందటి వరకు తెల్లకంకి వచ్చింది. తెల్లకంకి పోయి మళ్ళీ ఇప్పుడు మెడదిరుగు రోగం వచ్చి ఒక్క కంకి కూడా మొత్తము తెల్లగా అయిపోయింది. ఏం కూడా మన పెట్టుబడి కూడా అష్టట్లేదు. దీనికి మాత్రం మనకు కలెక్టర్ కానీ వ్యవసాయ అధికారులు కానీ మనకు ఏదో కొంత సాయం చేస్తే మేము జీవించగలుగుతాము. ఖర్చులో ఒకటి ఇబ్బంది అవుతుంది, మాకు పెట్టుబడి కూడా రావడం లేదని కలెక్టర్ గారిని అధికారులను కోరుతున్నా. అయితే ఇప్పటివరకు దాదాపుగా సుమారు చూసినట్లయితే ఇప్పుడు అధికారులు, వ్యవసాయ అధికారులు కానీ ఎవరైనా మీకు ఈ రోగానికి ఈ మందు కొట్టాలని చెప్పి ఎవరైనా మీ దగ్గరికి వచ్చి చెప్పిర్రా వ్యవసాయ అధికారులు? ఇప్పటి వరకు ఏ అధికారులు కూడా ఈ రోగానికి ఈ మందు కొట్టాలని ఎవరు కూడా మాకు సలహాలు అనేది ఏమీ అందజేయలేరు, చెప్పలేరు. ఓకే, అదేవిధంగా ఇంకొక రైతు మనతో ఉన్నాడు. అయితే చెప్పండి, మీ పేరేంది, మీరు ఎన్ని ఎకరాల వరకు సాగు చేశారు, ఎలా ఉంది ప్రస్తుతం మీ వరి? ఏమో సార్, మొత్తం పోయింది, మొత్తం తెల్లకంకి పోయింది, మొత్తం ఉన్న 6 ఎకరాలు మొత్తం నష్టం అయిపోయింది. ఏమీ లేదు ఇప్పుడు దాంట్లో. దానికి దగ్గర 70,000 ఖర్చు వచ్చింది నాకు 6 ఎకరాలకు. ఇప్పుడు కోసిన మిషన్ పైసలు గిట్ట రావు నాకు. ఇప్పుడు ఇంకేం చేస్తాం, దానికి మొత్తం ఖరాబ్ అయిపోయింది చేను. అందులో ఏమీ లేదు. ఇప్పుడు కోతామని కానీ మిషన్కి పైసలు గిట్ట అష్టట్లేవు. ఇప్పుడు ఏం చేస్తాం, ఎవరైనా గవర్నమెంట్ ఏమైనా భరిస్తుందేమని ఆలోచిస్తున్నాం. దీనికి సుమారుగా ఇప్పుడు ఎకరాకు ఎన్ని క్వింటాలు వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడు? ఈ ఎకరాకు మీదకి ఏమైనా ఏమొస్తుంది సార్, ఎకరాకు 4 గంటలు 5 గంటలకు ఎక్కువ రావు. ఎకరాకు 4 గంటలు 3 గంటలు నా మినిమం అంత కనుక్కుంటే 5 గంటలకు ఎక్కువ రావు ఎకరాకు. అట్లా అడ్డే వెళ్ళిన మొత్తం పొల్లే ఉన్నది, అంతకంటే ఎక్కువ ఏమి వెళ్ళాయి. అదేవిధంగా మరో రైతున్నాడు. అయితే అతను అడుగుదాం, మీ పేరేంటి, మీరు ఎన్ని ఎకరాల వరకు సాగు చేశారు, ఎలా ఉంది ప్రస్తుతం మీ వరి? నా పేరు మన్నే సోమయ్య, మా నాయంజలాల్పూర్, మా కొల్చార మండలం. నేను 4 ఎకరాలు సాగు చేసిన. ఎకరాకు 4 సంచులు 5 సంచులు యూరియా పాస్పేట్ చల్లిన, 4 సంచులు యూరియా చల్లిన, ట్రాక్టర్కు 10,000 రూపాయలు ఖర్చు పెట్టిన, లేబర్కు నాటేస్తానికి 15,000 రూపాయలు ఖర్చు పెట్టిన, మందు కొడతానికి 20,000 రూపాయలు ఖర్చు పెట్టిన. అట్లయినా ఏమి కొడతా, ఇప్పుడు ఏమైతే దానికి ఏమి లేదు, ఒక్క ఇత్తు కూడా వచ్చేటట్టు లేదు. ఒక ఎకరాకు కూడా 1 క్వింటలు వడ్లు కూడా వచ్చే పొజిషన్ కూడా లేదు. ఇప్పుడు ఒక అధికారి కూడా మా కొల్చార మండలం నాయంజలాల్పూర్ నుంచి ఇక్కడికి కూడా ఎవరు రాలేరు. ఇప్పటికి కూడా ఒక అధికారి కూడా ఇక్కడికి వచ్చి ఏమీ పరిష్కారం చేయలేరు. నేను 3 ఎకరాలు సాగు చేశాను. 5 ఇత్తులు వెళ్ళాయి నాకు, 1 ఇత్తు కూడా నాకు వెళ్ళదు. మొత్తం లాస్. ఇంతవరకు పెట్టుబడి మస్తు పెట్టాను, నాకు ఏమంటే ఏమి వెళ్ళాయి నాకు. మరి ఇప్పుడు దీనికి గవర్నమెంటే సహకరించాలని కోరుచున్నాం. యాసంగికి సంబంధించి చెరువులో పుష్కలమైనటువంటి సమృద్ధిగా వాటర్ ఉన్నాయని చెప్పి ఏం చేశారంటే రైతులు చెరువుల కింద వరి సాగు చేసుకున్నారు. అయితే ఈ పరిస్థితి ఇప్పటివరకు బాగానే ఉంది. కానీ ఈ వరి ఎప్పుడైతే పొట్ట దశకు వచ్చిందో, పొట్ట దశకు వచ్చినప్పుడు తెల్లకంకి అనేటువంటిది ఆశించి ఆ విధంగా రైతులను నష్టపరిచింది. ఇప్పుడు వరి కోతకు వచ్చేటువంటి సమయంలో ఇక వారం రోజులైతే కోసుకుంటారు అనేటువంటి సమయంలో దీనికి మెడవిరుపు అనేటువంటి ఒక చీడపీడలు ఆశించి పూర్తిగా రైతులు నష్టపోవడం అనేటువంటి జరుగుతుంది. అయితే 1,000 రూపాయలు పెట్టుబడులు పెట్టి పూర్తిగా నష్టపోయామని చెప్పి ప్రభుత్వం కనీసం పెట్టుబడి సహాయం కొద్దీ వీళ్ళకు తక్షణంగా ఏమైనా సహాయం అందించాలని చెప్పి రైతులు కోరడం అనేటువంటి జరుగుతుంది. శేఖర్, మెదక్ జిల్లా కొల్చార మండలం నాయంజలాల్పూర్ నుండి.